తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. పాపే మా జీవన జ్యోతి సీరియల్ స్టార్ మాలో మధ్యాహ్నం 12 గంటల స్లాట్ లో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రారంభం నుండి ఈ సీరియల్ 12 గంటల స్లాట్ లో రికార్డ్స్ ని సృష్టించింది. 12 గంటల స్లాట్ లో స్లాట్ లీడర్ గా ఈ సీరియల్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సీరియల్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 12 గంటల స్లాట్ లో 1000 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న లాంగ్ రన్నింగ్ సీరియల్ గా రికార్డ్స్ ఎక్కింది. పక్క ఛానల్స్ లో 12 గంటల స్లాట్ లో ఎన్ని సీరియల్స్ వచ్చిపోయినా స్టార్ పాలో మాత్రం పాపే మా జీవన జ్యోతి సీరియల్ 12 గంటల స్లాట్ లో రికార్డ్స్ లో నిలిచింది. ప్రస్తుతం ఈ సీరియల్ 1000 ఎపిసోడ్ల మైలురాయిని చేరుకొని సహస్రోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఇవాళ ఈ సీరియల్ 1000 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది. ఈ సీరియల్ ప్రేక్షకులని చక్కటి కథా కథనాలతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్లో కుట్టి క్యారెక్టర్ చిన్నతనంలో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే పెద్దయిన తర్వాత కూడా కుట్టి క్యారెక్టర్ ప్రేక్షకులకి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పాలి. ఇంకా ఈ సీరియల్లో సూర్య, జ్యోతి, సూరజ్, జీవన, హైమావతి, గౌరీ ప్రసాద్, యామిని, ఇందుమతి, హర్ష, వంశీ, సింహాద్రి, పద్మ, బండసీను ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ సీరియల్స్ లో క్యారెక్టర్స్ అందరినీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాపే మా జీవన జ్యోతి సీరియల్ 1000 ఎపిసోడ్ల మైలురాయిని చేరుకున్న ఈ శుభ సందర్భంగా సీరియల్ టీం అందరికీ శుభాకాంక్షలని తెలియజేద్దాం. మీలో ఎంతమంది పాపే మా జీవన జ్యోతి సీరియల్ ని మొదటి నుండి ఫాలో అవుతున్నారు? ఈ సీరియల్ మీకు ఎలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. మొదట పల్లవి రామశెట్టి ఈ సీరియల్లో హీరోయిన్ గా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నారు. తర్వాత ఆ పాత్రలో జ్యోతి ప్రస్తుతం ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు. పాపే మా జీవన జ్యోతి సీరియల్ సహస్రోత్సవాన్ని పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంగా ఈ సీరియల్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ ని మీరు కూడా కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.